హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ సైకాలజీ ప్రశ్నల గురించి తెలుసుకుందాం. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం స్వయం అంగీకార సూత్రాల నైతికత ఈ స్థాయిలో కనపరచటం జరుగుతుంది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్తర సాంప్రదాయ నైతికత. సాధారణం కంటే తక్కువ ప్రజ్ఞ కలిగిన వ్యక్తి కలిగి ఉండేది. ఆన్సర్ ఆప్షన్ 3 తక్కువ స్థాయి సృజనాత్మక మరియు ఊహాత్మక శక్తులు. పెరుగుదలకు సంబంధించి అతి వ్యాప్త దశ ఏ ఉత్తర బాల్య దశలోని చివరి సంవత్సరాలు, బి కౌమార దశలోని ప్రారంభ సంవత్సరాలు, సి వ్యక్తి జీవితంలో అతి వేగవంతమైన పెరుగుదల జరిగే 2 దశలలో ఒకటి. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ, బి మరియు సి. నెక్స్ట్ క్వశ్చన్. భౌతిక వికాసం, భాషా వికాసం, ప్రజ్ఞా వికాసం ఒక నిర్దిష్ట క్రమంలో జరుగుతాయి. ఇది ఈ వికాస సూత్రానికి వర్తిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 నమూనా. క్రాల్ ప్రతిపాదించిన రచనా వికాసంలోని ఈ దశలో పిల్లలు మాట్లాడే మరియు రచించే భాషను ఏకీకృతం చేయటం ప్రారంభిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 రెండవ దశ. హార్మీ ఆల్ఫా పరీక్ష ఒక. ఆన్సర్ ఆప్షన్ 1 శాబ్దిక సామూహిక ప్రజ్ఞా పరీక్ష. భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు చెందిన అమూర్త వివేచన పరీక్షలో ఉండే అంశాల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 3 50. విద్యార్థిని ప్రశ్నించి రాబట్టుకునే విద్యార్థి యొక్క అభిరుచి. ఆన్సర్ ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 3. ఆప్షన్ 1 వ్యక్త, ఆప్షన్ 3 ప్రకటిత. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి తనకు అందుబాటులో ఉన్న దత్తాంశాలను ఉపయోగించి సమస్యకు సరైన ఒకే ఒక పరిష్కారాన్ని సూచిస్తే ఆ ఆలోచన. ఆన్సర్ ఆప్షన్ 1 సమైక్య ఆలోచన. సృజనాత్మకతను నిరోధించే వాటిలో విధేయతపై ఉద్ఘాటన ఈ తరహాకు చెందినది. ఆన్సర్ ఆప్షన్ 4 సాంస్కృతిక అవరోధాలు. రామ్ మోహన్ కన్నా పొడుగు అయితే
మరియు మోహన్ సోహన్ కన్నా పొడుగు అయితే రామ్ అందరికన్నా పొడుగు. ఇది ఏ రకమైన వివేచనం? ఆన్సర్ ఆప్షన్ 4 సరళ. యంగ్ ప్రకారం అందరితో కలిసిపోయే స్వభావం కలవారు ఈ వర్గానికి చెందుతారు. ఆన్సర్ ఆప్షన్ 2 బహిర్ముఖులు. కింది వానిలో ఒకటి విషయగత పరీక్ష కాదు. ఆన్సర్ ఆప్షన్ 1 పరిపృచ్ఛ. సహేతుకంగా లేని పనులు చేసి సమర్థించుకునే కారణాలు చెప్పటం ఈ రక్షణ తంత్రానికి చెందుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 హేతుబద్ధీకరణం. పరిహార సంఘర్షణ ఇలా కలుగుతుంది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 4 రెండు ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎన్నిక తప్పనిసరి అయితే. ప్రయోక్త లేదా పరిశోధకుని ఆధీనంలో ఉండే చరం. ఆన్సర్ ఆప్షన్ 1 స్వతంత్ర చరం. ఆ నిర్దేశిక ఇంటర్వ్యూ పద్ధతి గురించి చెప్పిన శాస్త్రవేత్త. ఆన్సర్ ఆప్షన్ 2 కార్ల్ రోజర్స్. భ్రమ గురించి ఈ క్రింది వానిలో సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 4 భ్రమ అనేది ఉద్దీపనతో సంబంధం లేనిది. స్మృతి సూచనలు లేకపోవటం వల్ల సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవటంలో వైఫల్యాన్ని ఇలా అంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 పునరుద్ధరణ వైఫల్యం. ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య సంధానం వాటిని ఉపయోగించటం ద్వారా బలపడుతుంది. ఇది థార్న్డైక్ ప్రతిపాదించిన ఈ నియమం. ఆన్సర్ ఆప్షన్ 1 అభ్యాస. క్రింది వానిలో సరైన జత. ఆన్సర్ ఆప్షన్ 3 పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం ఈ అవసరాలు సంతృప్తి చెందిన తర్వాతే
వ్యక్తి ఆత్మగౌరవ అవసరాల కోసం ప్రయత్నిస్తాడు. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రేమ, వాత్సల్య సంబంధిత అవసరాలు. అభ్యసన బదలాయింపునకు సంబంధించి సమరూప మూలకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది. ఆన్సర్ ఆప్షన్ 1 ఈఎల్ థారన్ డైక్. మార్గదర్శకత్వం యొక్క ప్రధాన లక్ష్యం: ఏ వ్యక్తికి ఆత్మస్థైర్యం కలుగజేయుట, బి వ్యక్తి ప్రవర్తనలో సర్దుబాటును లేదా అనుగుణ్యతను పెంపొందించుట, సి వ్యక్తి తెలివైన నిర్ణయాలు చేసేలా చేయడం. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ, బి మరియు సి. నాన్ వోల్టైల్ మెమరీ అనేది ఆన్సర్ ఆప్షన్ 3 రామ్ రీడ్ ఓన్లీ మెమరీ. అభ్యసనానికి ఆధారం: ఆన్సర్ ఆప్షన్ 3 పరిపక్వత. సహకార అభ్యసనకు సంబంధించి క్రింది వానిలో సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 3 వ్యక్తి విజయానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. బోధనలో ప్రణాళిక దశ: ఆన్సర్ ఆప్షన్ 3 చర్య పూర్వక దశ. క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. ఆన్సర్ ఆప్షన్ 1 డివిటి డిజిటల్ విజన్ టెలివిజన్. సిపిడి అనేది ఆన్సర్ ఆప్షన్ 2 కంటిన్యూయస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.